చేయాల్సిందిగా కోరుతున్నాము. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడికి నిరసనగా స్వామి సేన మరియు హిందూ సంఘ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ జరుగుతున్నది. కావున హిందూ బంధువులందరూ ఈ ర్యాలీలో పాల్గొని చేస్తాను. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా సేన మరియు హిందూ సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ జరుగుతున్నది. కావున హిందూ బంధువులందరూ ఈ ర్యాలీలో పాల్గొని నిరసన కోరుతున్నాము. ఖండించాలి. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడికి నిరసనగా బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ రోజున పిడుగురాళ్ల పట్టణంలోని హిందూ సంఘాలు శాంతియుత ర్యాలీని నిర్వహించడం జరిగింది. మరి బంగ్లాదేశ్ అంటే ఎక్కడిది? 1905లో బంకిం చంద్ర చటర్జీ రచించిన ఆనందమఠం అనే నవల్లో వందే మాతర గీతం రచించాడు. ఆ వందే మాతర గీతంతో విభజించిన బెంగాల్ని కలుపుతూ లాల్ బాల్ పాల్ బిపిన్ చంద్ర పాల్ బంగ్లాదేశ్ వాడే. మరి ఈ నవల రచించి వందే మాతర గీతం రచించింది కూడా బంగ్లాదేశ్ వాడే. ఆనాడు ఢాకాలో అత్యంత చేనేత వస్త్రాలు తయారీ ఉండేది. ప్రపంచం మొత్తానికి కూడా విక్టోరియా మహారాణికి జయంతి పుట్టినరోజు వేడుకలకి అగ్గిపేటలో 7 గజాల చీరలు అందించింది కూడా బంగ్లాదేశ్ ఢాకానే. బంగ్లాదేశ్ విప్లవకారులకి స్వాతంత్రోద్యమకారులకి నిలయమైన ఆ బంగ్లాదేశ్ నేడు ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో హిందువుల మీద దాడులు చేయడానికి సిద్ధమైంది అంటే అక్కడ ఉన్న జాతులకి అర్థం కాక తన జాతి ఏమిటి, తను ఎక్కడి నుంచి వచ్చింది, తన మూలం ఏమిటని తెలుసుకోకుండా హిందువులపై దాడులు చేస్తూ అక్కడ మ్యూజికల్ ఆర్టిస్టు 450 రకాల మ్యూజికల్ ఆర్టిస్ట్ తోటి ప్రపంచంలోనే పెద్ద ఆర్కెస్ట్రాగా మ్యూజిక్ ఆర్టిస్ట్ గా తయారైన ఆయన ఇల్లును కూడా ముట్టడించి దోపిడీ చేసి ధ్వంసం చేశారు అంటే వాళ్ళు ఎంతటి దారుణాలకైనా ఒడిగడతారు. మన దేశానికి మంచి పేరు ప్రపంచంలో రావటం కాదు, హిందువులు ఉండటానికి వీలు లేదనే నిర్ణయం ఒకటే వాళ్ళకైంది. దానికి నిరసనగా పిడుగురాళ్ల పట్టణంలో ర్యాలీ జరపడం జరిగింది. బంగ్లాదేశ్ ఉద్యమకారులకి విప్లవకారులకి నిలయమైన బంగ్లాదేశ్ తూర్పు బెంగాల్ పశ్చిమ బెంగాల్గా ఉన్న బంగ్లాదేశ్, తూర్పు బెంగాల్లో పశ్చిమ పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ గా ఉన్న ఆ తూర్పు బెంగాల్ని తూర్పు పాకిస్తాన్ గా తయారు చేసి విభజించి మతపరంగా విభజించినప్పుడు అక్కడ ఎంతో మంది హిందువులు నష్టపోయారు. నష్టపోయిన హిందువులు పోయినా సరే శాంతియుతంగానే నిలబడ్డాం. అయినా కానీ అక్కడ తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ గొడవలు జరుగుతూ ఉంటే ఆ తూర్పు పాకిస్తాన్ కి మనం ఎంతో సహకరించి శరణార్థులుగా వచ్చిన బంగ్లాదేశీయుల్ని మన హక్కును చేర్చుకొని కాపాడాం. ఆనాడున యుద్ధం జరిగింది. యుద్ధంలో వీరోచితంగా పోరాడి విజయం సాధించి బంగ్లాదేశ్ గా అవతరింపజేసి ముజఫర్ రహమాన్ ని అధ్యక్షుడిగా ఏర్పాటు చేశాం. ఆ దేశం నిలబడటానికి కారణం ఏమిటంటే భారతదేశమే. ఆనాడు బాంగ్లా పేరుతోటి భారతదేశంలోని యావత్ ప్రజల చిన్నపిల్లవాడు పెద్ద పిల్లవాడి నుంచి ₹1, రూపాయి, ₹10, ₹50, ₹100, ₹1,00,000 దాకా మనందరం కూడా బంగ్లాదేశ్ నిలబడాలని ఆ రోజున 1971లో మన దాన్ని నిలబెట్టాం. అలాంటి నిలబెట్టిన భారతీయులను కూడా వాళ్ళు లెక్క చేయకుండా ఇలా మాట్లాడుతున్నారు, చేస్తున్నారంటే హిందుత్వం అనేది జాతీయ జీవన విధానమే కాదు, హిందూ అనేదిగా
మతం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. అయినా కానీ అర్థం కాక వాళ్ళు ఏదో చేస్తున్నారు. హిందూ అనేది మతం కాదు, జాతీయ జీవన విధానము. అది హిందువులు కూడా అర్థం చేసుకోవాలి, మిగిలిన మతాల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. భారతదేశం నిలబడితే ప్రపంచం మొత్తం నిలబడుతుంది. ఈనాడు భారతదేశం నుంచి ఆహార ధాన్యాలు పోతున్నాయి, మందులు పోతున్నాయి. కరోనా కాలంలో బంగ్లాదేశ్ కూడా ఉచితంగా మనం పంపిణీ చేసాం. వ్యాక్సిన్ పేరుతో అయితేనేమి, కరోనా మందులు అయితేనేమి, టీకాలు అయితేనేమి అన్ని కూడా ప్రపంచ దేశాలన్నిటికీ పంపించాం. మన శత్రు దేశాలు అనుకున్న వాటికి కూడా మనము శత్రువులు అనుకోలేదు, అందరూ మిత్రులే. మానవ జాతి మొత్తం ఒకటే అనే భావన ఉన్నది భారతదేశం మాత్రమే. భారతదేశంలోని హిందువులు నిలబడితే ప్రపంచం మొత్తం నిలబడుతుంది. ఇవాళ బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడులకు నిరసనగా అనేక దేశాలలో బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల్ని కాపాడాలి, దాన్ని నిలబెట్టాలి అని చెప్పి అనేక దేశాల్లో నిరసనలు జరుగుతున్నాయి, శాంతియుతంగానే జరుగుతున్నాయి. దానిలో భాగంగానే మనం పిడుగురాళ్ల పట్టణంలో కూడా శాంతియుత ర్యాలీ జరిపామని చెప్పి తెలియజేయడానికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒకప్పుడు ఏ స్థితిలో ఉంది మన ప్రతి ఒక్కరికి తెలుసండి. పాకిస్తాన్ లో కలిసి ఉంది ఒకప్పుడు. ఆ పాకిస్తాన్ వల్ల బంగ్లాదేశ్ వాళ్ళు ఎంతో బాధపడుతూ ఇబ్బందులు పడుతున్న సమయంలో బంగ్లాదేశ్ మాకు సపరేట్ దేశం కావాలని కోరినప్పుడు మన ఇండియన్స్ ఎంతో వాళ్ళకి తోడ్పడి 1971లో వాళ్ళతో వీరోత్సవానికి పోరాడి పాకిస్తాన్ నుంచి విడగొట్టి వాళ్ళకి ఎంతో సహాయం చేసిన ఘనత మన ఇండియాదండి. అలాంటి భారతదేశాన్ని ఈ రోజు అక్కడ ఉన్నటువంటి హిందువులు మైనర్లుగా ఉన్నారండి. ఆ మైనర్లుగా ఉన్నటువంటి హిందువుల్ని ఎంతో బాధిస్తూ ఎంతో ఇబ్బంది పెడుతూ నానా ఘోరాలు చేసిన పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఆ కారణం ఎవరండి? బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మతోన్మాదులు. ఆ మతోన్మాదుల యొక్క పరిస్థితికి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మన హిందూ సోదరులు సోదరిమణులు బలైపోతున్నారండి, విపరీతంగా చనిపోతున్నారు. దానికి నిరసనగా ఈ రోజు ఇండియాలో ప్రతి ఒక్కరు గలమెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్క హిందూ సోదరుడు అందుకు సహకరించి బంగ్లాదేశ్ లో జరుగుతున్న నిరసనకి అందరూ నిరసన తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ సోదరుడిపై ఉందండి. ప్రతి ఒక్కరు ఇవాళ రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతూ బంగ్లాదేశ్ లో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని కోరుతూ ప్రతి ఒక్క హిందూ సోదరుడు గలవెత్తి తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ హిందూ సోదరులకు మనం అందరూ సపోర్ట్ గా ఉండాలండి. 1971లో బంగ్లాదేశ్ మనం చేసిన సాయం వాళ్ళు మర్చిపోయారు. అక్కడ కుల మతాలతో మన హిందువులను అనగదొక్కాలని చూస్తున్నారు. అనగదొక్క పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు. ప్రతి ఒక్కరు హిందూ సోదరులు మొత్తం ఏకమవుతారు. ఏకమైన రోజు బంగ్లాదేశ్ కొట్టుకుపోతుందని మనకు తెలియజేస్తున్నానండి. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్క హిందూ సోదరుడు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నానండి. ఐక్యత చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే 80-90 శతకంలో కాశ్మీర్ లో ముస్లిం సోదరులు మీరు ఇంకా 10 సంవత్సరాలు పోతే మీరు కాశ్మీర్ వదిలిపెట్టి పోవాలంటే ఆ రోజు పిచ్చోళ్ళు అన్నారు. ఆ తర్వాత కేరళలో జరిగింది, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది. ప్రతి హిందువుల మీద దాడి జరుగుతుంది. మన ఐక్యత లేకపోవడం వల్ల ఈ దాడి జరుగుతుంది. ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క దేశం భారతదేశం, మన భారతదేశం. ఆ ఒక్క భారతదేశం కూడా ఆ హిందూ దేశం కూడా లేకుండా నామరూపాలు లేకుండా చేయాలని కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. దానిలో భాగంగానే భారతదేశంలో వచ్చిన సమస్య రిజర్వేషన్ సమస్య వస్తే ఆ వెళ్ళిపోయింది, ప్రధానమంత్రి వెళ్ళిపోయింది, హైకోర్టు ఇచ్చింది, మిలిటరీ రంగంలో ఎగింది. అయినా కానీ హిందువుల మీద మాత్రమే దాడులు జరుగుతున్నాయి. దాడులు ఆగలి హిందువుల మీద మాత్రమే దాడులు జరుగుతున్నాయి. మిగతా మతాల మీద దాడులు జరగట్లా, మిగతా ఏ మతాల మీద దాడులు జరగట్లా, ఒక హిందువుల మీద మాత్రమే దాడులు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ సోదరుడు ఏ కార్యక్రమం జరిగినా కానీ, నిరసన కానీ, ఏదైనా కానీ, మన హిందూ కార్యక్రమం జరిగితే ప్రతి ఒక్కళ్ళు ఇంటికి ఒకళ్ళు తప్పనిసరిగా వచ్చి అది నిరసన కార్యక్రమాలు అంటే ఇంకే కార్యక్రమం ఏదైనా సరే, పండగ అయినా పబ్బు అయినా ఏదైనా కానీ అందరూ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈ రోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువుల మీద దాడులకి నిరసనగా పిడుగురాళ్ల పట్టణంలో వానర సేన మరియు హిందూ బంధువుల ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ రోజు కేవలంగా మీరు బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి హిందువులకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల 30% 5% తగ్గించినప్పటికీ కూడా మీరు ఇంకా దాడులు చేస్తూ ఆడవాళ్ళని కానీ హిందువులు చేస్తున్నటువంటి వ్యాపారాల మీద దాడులు చేస్తూ వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపడం అనేది ఇది కేవలం రిజర్వేషన్ కోసం కాదు. ఈ రోజుతోటి మీరు తప్పుకున్నటువంటి మేకవన్న పులులని చెప్పనేసి అంటే నిదర్శనం ఈ రోజు చర్యలుగా భావించవచ్చు. ఎందుకని చెప్పనేసానంటే
ఇందులో ఈ వివాదంలో ఎక్కడ కూడా హిందువుల పాత్ర లేకపోయినప్పటికీ కూడా ఉద్దేశపరంగా మీరందరూ కూడా హిందువుల మీద దాడి చేసి వాళ్ళు నిర్దాక్షిణంగా చంపడం అనేది చాలా బాధాకరమైనటువంటి ఉద్దేశం. బ్రదర్ సిరాజ్ గారికి ఇక్కడే చెప్తున్నాను, ఇక్కడే మన పిడుగురాల పట్టణంలో వెళ్ళినప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టి హిందూ ముస్లిం భాయి భాయి అని చెప్పేసి అన్నారు. ఈ రోజు అటువంటి వ్యక్తులు ఈ రోజు హిందూ ముస్లిం భాయి భాయి ఎప్పటికీ కాదని చెప్పేసి అంటున్నారు. అలాగే రాహుల్ గాంధీ గారు కూడా ఇంతటి దుశ్చర్యలు మన బంగ్లాదేశ్ లో జరుగుతున్నప్పటికీ కూడా కనీసం పదవి ఒప్పుకోవడం అనేది చాలా బాధాకరమైన విశేషం. కాబట్టి వెంటనే భారతదేశంలో సిఏఏ చట్టాన్ని అమలు చేయడం కాకుండా రిజర్వేషన్లు వెంటనే రద్దు చేయాలని చెప్పేసి హిందూ బంధువుల ఈ సందర్భంగా తెలియజేసుకున్నాము. కాబట్టి హిందువులందరూ కూడా ఐకమత్యంతో ఉండాలని చెప్పనేసి ఈ సందర్భంగా కోరుకుంటూ తెలియజేసుకున్నాను. జై శ్రీరామ్. ఈ రోజు వానరసేన ఆధ్వర్యంలో పిడుగురాల వానరసేన ఆధ్వర్యంలో ఈ బంగ్లాదేశ్ హిందువుల మీద జరుగుతున్న దాడికి నిరసనగా శాంతియుత ధర్నాకి వచ్చిన హిందూ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం. మరీ ముఖ్యంగా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ బంగ్లాదేశ్ లో జరిగిన ఈ దారుణ మారణకాండకి ఆ బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులకి ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం హిందువులను నిర్మూలించడానికి జరిగిన కుట్ర. పైకి మాత్రం రిజర్వేషన్ అంశాన్ని బయటకు తెచ్చారు. ఈ రిజర్వేషన్ అంశం బయలుదేరిన తర్వాత ఈ వివాదం బిగినైన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు 5% కి వచ్చింది. తర్వాత తాత్కాలికంగా ప్రధానమంత్రిని చేశారు. కానీ ఈ రోజు కూడా ఈ నిమిషానికి కూడా హిందువుల మీద దాడులు ఆపలేదు. అంటే ఏంటి? అంతర్జాతీయంగా కుట్ర జరుగుతుంది. హిందువులను నిర్మూలించటం ఒకటే లెక్క. ఇప్పుడు భారతదేశంలో మొన్న పాకిస్తాన్ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం జరిగినప్పుడు ఆల్ ఐస్ ఆన్ రఫా అని పెట్టారు. కేవలం ఆ యుద్ధంలో ఒక 45 మంది ముస్లింలు జరిగిపోతేనే ప్రపంచం అంతా అల్లకొల్లమైనట్టు ఈ రాహుల్ గాంధీ ఇండియా నేషనల్ పార్టీలోని వాళ్ళంతా ప్రపంచం అంతా అల్లకొల్లమైనట్టు ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టారు ఈ సెలబ్రిటీలు. ఈ రోజు ఈ సెలబ్రిటీలు నోట్లో మట్టి కొట్టుకున్నారా? వీళ్ళంతా నిద్రపోతున్నారా? ఎక్కడ నిద్రపోతున్నారు? ఒక్కసారి బయటికి రావాలి. ఈ రోజు రాహుల్ గాంధీ వాడి పుట్టక కరెక్ట్ అయితే రేపు కరెక్ట్ గా వాడి పుట్టక కరెక్ట్ గా పుట్టి ఉంటే రేపు బంగ్లాదేశ్ జరిగిన మీద దాడులకి ఖండించాలి. ఇది కేవలం ఎవరు ఏమనుకోద్దు అన్యత. హిందువుల మీద జరిగిన దాడులకి మనసంతా బాధపడి చెప్తున్న ఆవేశమే కానీ ఇంకోటి కాదు. ప్రపంచంలో హిందూ మతం అంటే శాంతి మతం. ఈ సనాతన ధర్మాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి చాలా మంది కంకణం కట్టుకున్నారు. జై హింద్. గత కొద్ది రోజుల నుంచి బంగ్లాదేశ్ లో మన హిందువులపై జరుగుతున్నటువంటి హింసాకాండకు నిరసనగా పిడుగురాల వానరసేన ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియపరచడం జరిగింది. హిందువు అనేవాడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా గానీ ప్రశాంతంగా బ్రతకాలని, ప్రశాంతతకు మారుపేరుగా నిలవాలని చెప్పేసి కోరుకుంటాడు. అదే మళ్ళీ ఇంకొకటి పక్కన ఎవరికైనా ఇబ్బంది జరిగినా గానీ అతను ఏ కులము ఏ మతము అనేది కూడా చూడకుండా తన వంతుగా కృషి చేయడానికి, సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు. అటువంటి సాధు మనస్తత్వం కలిగినటువంటి హిందువులను ఈ విధంగా క్రూరాతి క్రూరంగా హింసించి చంపడం, ఆడవారిని మరి మనం ఏ మతం వారైనా గాని జననం ఒక ప్రదేశం నుంచే వస్తుంది. అటువంటిది అని కూడా చూడకుండా మన హిందూ ఆడపడుచుల మానాలలో యాసిడ్ పోయడము, క్రూరాతి క్రూరమైన హింసకు గురి చేయడము ఇది చాలా బాధాకరమైన విషయం. అట్లా చేసినటువంటి వాళ్ళని నాకు తెలిసైతే వాడు మనిషికి పుట్టిండో లేదనంటే ఏదైనా జంతువుకు పుట్టిండో DNA పరీక్ష చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఈ యొక్క కార్యక్రమం సహకరించినటువంటి హిందూ బంధువులందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జరుగుతున్న మానభంగాలు, హత్యలు, హింసాకాండాన్ని మనం హిందూ బంధువులందరూ కూడా ఖండించాలనే ఉద్దేశంతో ఈ రోజు పిడుగురాల పట్టణంలో హిందూ బంధువులందరూ వానరసేన ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీని చేపట్టి ఉన్నారు. ఇలానే బంగ్లాదేశ్ లో హిందువులపై కాకుండా ఈ మధ్యన ఇస్కాన్ టెంపుల్ అనేది కట్టి ఉన్నారు. ఆ ఇస్కాన్ టెంపుల్ కట్టినప్పుడు 6 నెలల పాటు బంగ్లాదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మతాలకి అతీతంగా, కులాలకి అతీతంగా 2 లక్షలు, రోజుకు 2 లక్షల మంది చొప్పున అన్నదానం కూడా చేయడం జరిగింది. అటువంటి విశ్వాసం కూడా లేకుండా దేవాలయాలపై, హిందువులపై అత్యాచారాన్ని
హింసాకాండని మేము నిరసిస్తున్నాము. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఇంటికి ఒక్కళ్ళ చొప్పున ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. జై శ్రీరామ్.